హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హనీ జున్ను. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసి డేఎంఎల్ వ్లాగ్, అంటే డైలీ నేనేం చేస్తానో అన్నదైతే చూపిస్తున్నాను. ఉదయాన్నే లేచి అయితే నూనెంకాయ అయితే కూర అయితే చేశానండి. కానీ అప్పుడు నేను ఉప్పు అవన్నీ చూడలేదు. మా హస్బెండ్ మళ్ళీ కాల్ చేసి చెప్పాడు, ఉప్పు కారం చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసి సాల్ట్ అయితే వేసేసి ఉడకబెడుతున్నానండి. పొద్దున్నే ఈరోజు అంటే లేయడమే లేట్గా లేచాను, దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. మార్నింగ్ నాకు 6 కల్లా మొత్తం అయిపోవాలండి, టిఫిను లంచ్ బాక్స్ అన్నీ. కాబట్టి నేను అంటే బ్రష్ చేయకుండానే చేసేస్తానమాట. మరీ ఉదయాన్నే మంచు ఎక్కువగా ఉంటుంది, మేము వాటర్కి అన్నిటికీ బయటికి వెళ్ళాలి. ఇంక ఈ మంచుకి పాములు అవి ఎక్కడ తిరుగుతాయని చెప్పి నేనైతే ఉదయాన్నే అయితే బయటికి వెళ్ళను. చేసేసిన తర్వాత మా హస్బెండ్కి కానీ ఎవరికరు చూపిస్తాను, వాళ్ళు రెడీ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి చూపిస్తాను. తర్వాత ఆయన చెప్పాడనమాట ఇలా తక్కువ ఉన్నాయని. కాబట్టి నేనైతే అవి తక్కువ ఉన్ని మళ్ళీ వేసి ఉడకబెట్టేసి పిల్లలకి అయితే క్యారేజ్ అయితే కట్టేశాను. మా హస్బెండ్ కానీ తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు నేనైతే ఎలా ఉన్నదనేది టేస్ట్ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే నేనైతే ఈ కర్రీ అయితే వేసుకొని తింటున్నాను. చూడండి, బాగానే ఉంది. కొంచెము ఈ రెసిపీ అనేది నేను ఆల్రెడీ చేసి చూపించున్నాను కాబట్టి నేను ఈ వీడియో ఏమీ తీయలేదండి. మీరు ఎలా చేసుకుంటారో నూనెంకాయ అనేది నాకైతే కామెంట్ చేయండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి కానీ నేను కొంచెం గ్రేవీ ఎక్కువే ఉంచానండి, ఎందుకంటే చపాతీలోకి కానీ బాగుంటుంది ఈ కూర అనేది. దానివల్ల కొంచెము గ్రేవీ అయితే ఉంచానన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేసానండి, ఉదయం ఉతికైతే ఆరేసాను. మాకు మిద్దె మీద ఒక పక్క సైడ్ అయితే ఇంకా గోడ ఏమీ కట్టించలేదు. ఆ గోడ ఎందుకు కట్టించలేదంటే ఆ కమ్ములు కనిపిస్తున్నాయి కదా, అవి అయితే కిందకి దింపాలండి. దింపేసి కింద ఏదో అంటారు, నాకు పేరు తెలీదు, అదైతే కట్టించాలి. తర్వాత మిద్దె మీద గోడ అనేది వస్తుంది, అందుకోసం అటు సైడ్ పెట్టలేదు. ఇంకా ఇంటి పని చాలా ఉందండి. మా దగ్గర ఉన్న మనీ అంతవరకే ఇదైతే కట్టుకున్నాము. తర్వాత నిదానంగా కట్టుకోవచ్చులని చెప్పి ఇంకా అయితే కట్టలేదు. ఎవరికైనా ఇలా ఉంటే పిల్లల్ని అయితే పైకి పంపించకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ కమ్ములకి బట్టలు వేస్తాం కదా, ఇవి వేయడం వల్ల ఒక పక్క మాత్రమే ఆరుతాయి, ఇంకొక పక్క ఆరవు. నేను ఉదయాన్నే ఇట్లా వేస్తాను, మళ్ళీ వెళ్ళి మధ్యాహ్నము అటు సైడ్కి అయితే తిప్పుకుంటానండి. ఇంకొక పక్క అయితే తిప్పుకొని మళ్ళీ ఆరేసి అయితే వస్తాను. ఈవినింగ్ అన్నీ తీసేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇంక ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాం కదా అని చెప్పి మాకు దగ్గరలో ఉన్న దగ్గర బిగ్ బజార్ అయితే పెట్టారంటండి. ఇంకా వెళ్తూ ఉన్నారు. దాంతో నేను కూడా వెళ్ళేసి ఎలా ఉన్నాయి అనేది చూసొద్దామని చెప్పి అయితే వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ ఐటమ్స్ అనేటివి. స్టీల్ అయితే ముఖ్యంగా అండి 150 రూపీస్ నుంచి అవైలబుల్లో ఉన్నాయి. స్టీల్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయండి. కానీ నేను ఏమి కొనలేదు. ఈసారి మా హస్బెండ్ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పి అప్పుడైతే నేనైతే ఏమీ తీసుకోలేదండి. తర్వాత మా హస్బెండ్ ఉన్నప్పుడు ఒకరోజు వెళ్ళైతే ఖచ్చితంగా కొనుక్కుంటాను. ఈ విధంగా అయితే నేనైతే తీసుకుందాము అని చెప్పి వెళ్తున్నాను. చూడండి, అక్కడ బట్టలు కానీ చెప్పులు కానీ చిన్నపిల్లలకి టాయ్స్ కానండి, టెడ్డీ బేర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. షార్ట్లు కానీ డ్రెస్సులు కానీ అన్నీ 150 రూపీస్ నుంచి అవైలబుల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. హనీకి అయితే ఈ చెప్పులు తీసుకుందాం అనుకున్నాను, కానీ అమ్మాయికి సరిపోవు అని చెప్పి ఎలాగో తీసుకోకుండా ఉండడమే మంచిదైంది. అమ్మాయికి సరిపోవండి అవి. తర్వాత స్టీల్ గిన్నెలు చూడండి ఎలా ఉన్నాయోను, ప్రతి ఒక్కటండి చాలా రీజనబుల్ ప్రైస్ కదా. నేను ఆన్లైన్లో లంచ్ బాక్స్ పిల్లలకి ఆర్డర్ పెడితే 300 పైన పడింది, కానీ ఇక్కడ 150 నుంచి 300 లోపు అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి. ఈసారి అయితే నేను వెళ్ళినప్పుడు దోశ పెనం ఒకటి తీసుకుంటాను, ఈ స్టీల్లో కొన్ని తీసుకుంటానండి. చాలా అంటే చాలా
ప్రతి ఒక్క సామాన్యుడు కూడా కొన్ని స్థాయిలో అయితే ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బ్యాగులు కానీ, డోర్ కర్టన్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. జాడీలు మనం ఊరగాయ పెట్టుకుంటాం కదా జాడీలు, అవి కానీ ఉన్నాయి. చిన్నవి అయితే 150కి వచ్చేసి 3 అంట, పెద్దదిగానైతే ఒకటే అంట. పిల్లలకి అంటే జెంట్స్కి ప్యాంట్లు కానీ, చిన్నపిల్లల టీషర్ట్లు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, మాకు దగ్గర ఉన్న వాళ్ళు. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.